వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే దాన్ని న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అలాగే నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. నమస్తే సార్. యంగ్స్టర్స్లో కూడా బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లిటరలీ 25 దాటిన తర్వాత కాలు నొప్పో చేయి నొప్పో ఏదో ఒక ప్రాబ్లంతో వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్లో అది కూడా పార్ట్ అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ ఇలా ఫింగర్స్ కూడా నొయ్యడము, ఇది కూడా పెయిన్స్ వస్తున్నాయి. అంటే అంత ప్రాబ్లమ్స్ ఏముంటాయి అండ్ నాడీ వైద్యంలో ఎలాంటి క్యూర్ ఉంటుంది దీనికి? అయితే ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫింగర్స్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. ఇప్పుడు ఏమనుకోకండి, అంటే ఎగ్జాంపుల్ చూడండి, ఇది సౌండ్ వస్తుంది కదా, ఇది ఏంటిది అసలు? ఇది యూజువల్లీ అంటే చాలా లేమ్ గా చెప్పాలంటే ఏదో వాటర్ బబుల్స్ లాగా ఉంటే అవి పగులుతాను అనుకుంటారు. వాటర్ బబుల్స్ లాగా కాదు, ప్రతి మనిషికి కూడా డైజెషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దాంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇదంతా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. ఎలాంటి మనిషి అయినా సరే, అది నేనైనా సరే ఎవరైనా సరే, మనం తిన్న ఫుడ్లో ఖచ్చితంగా కొంచెం ఇండైజెషన్ అవ్వడం వల్ల కొంచెం గ్యాస్ అనేది బాడీలో ఫామ్ అవుతుంటుంది. ఆ ఫార్మేషన్ ఏమవుతుందంటే ఇక్కడ సౌండ్ వస్తుంది. కానీ అది అందరికి వస్తుంది కదా. అందరికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటుంది, ఏదో ఒకటి చిన్నదో పెద్దదో లేదు అనేది ఒకరికి చెప్పండి. ఎక్కువ ఉండే వాళ్ళకు మెడలన్నీ పట్టుకుంటే ఇలా అంటుంటారు, టక్ టక్ అంటుంటాయి. కొంతమంది బాడీ స్ట్రక్ చేస్తుంటారు. అవును. ఏమవుతుంది అక్కడ మజిల్స్లో, టెండన్స్లో విండ్ ఎక్కువైపోయి ఉంటుంది. విండ్ ఎక్కువ అవడం వల్ల మజిల్స్ అనేది క్యాచ్ అయిపోయి బాడీ అంతా స్టిఫ్నెస్ ఉంటుంది. ఇలా అనడం వల్ల ఏమవుతుంది, ఆ మజిల్ అనేది మనము వాటర్లో బట్టలు పిండేసి బట్టల్లో వాటర్లో అద్దేసి అలా ఆరేస్తే సరిపోదు, పిండాలి. కొంచెం గట్టిగా ఎలా పిండుతామో అలా మజిల్స్ని కూడా మనం ఏం చేస్తామంటే ఆ స్టక్ అయిపోయినట్టు ఉంటుంది బాడీ. కాబట్టి ఇలా అన్నప్పుడు కొంచెం ఏమవుతుంది, బాడీలో ఆ విండ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఇది కూడా అంతే, ఈ సౌండ్ కూడా అంతే. మనం ఇలా అన్నప్పుడు ఆ ప్రతి జెయింట్లో, ప్రతి బోన్ జెయింట్లో అన్నిటిలో కూడా విండ్ ఎక్కువ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంటే ఆ విండ్ ఎక్కువ అవడం వల్ల పెయిన్స్ వస్తాయి, ప్లస్ అక్కడ ఒకలాంటి స్టిఫ్నెస్ ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనం ఇలా మూమెంట్స్ చేస్తాం. ఆ మూమెంట్స్ అనేది కూడా ఒకలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల వచ్చాయి. నిజం చెప్పాలంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ గ్యాస్ట్రిక్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే ఉంటాయి. ఏంది బోన్కి గ్యాస్ట్రిక్కి ఏం సంబంధం? ఇక్కడ ఏమవుతుందంటే, ఈరోజు ఒక మీల్స్ తిన్నామండి మనం, ఒక వెజిటేబుల్, ఒక హెవీ చికెన్, ఇంకేదో ఎగ్స్ 2, వీటన్నిటిలో ప్రోటీన్స్ ఉంటాయి, కాల్షియం ఉంటాయి, మెగ్నీషియం, అన్ని రకాల విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి. హెవీ డైట్ తింటున్నాం. ఇప్పుడు ఇవన్నీ తింటున్నప్పుడు మన జీర్ణశక్తి బాగాలేదనుకోండి, ఇది డైజెషన్ అవ్వలేదు. అప్పుడు మరి ఏంది దాని పరిస్థితి అంటే, డైజెషన్ అయితేనే కదా దాంట్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ మన బాడీకి అబ్జర్వ్ అవుతాయి. డైజెషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు ఇంకా ఎక్కడి నుంచి మనకు ఆ దానిలో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ బాడీకి ఎలా వస్తాయి? ఈ రాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే, అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంది, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి. అప్పుడు ఈ తిన్న ఫుడ్లకేంటి ఏమవుతుందంటే, మన బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది. మనం మంచి కాల్షియం ఫుడ్ తిన్నప్పుడు ఆ కాల్షియం ఫుడ్ నుంచి వచ్చిన అబ్జర్వేషన్ కాకపోయేసరికి బోన్ డెన్సిటీ తగ్గిపోతుంటుంది. కాబట్టి చిన్న వయసులోనే ఇప్పటికి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దానివల్ల ఆ తిన్న ప్రోటీన్ అంతా కూడా పేయికి అంటకపోవడం వల్ల ప్రాబ్లమ్స్, బోన్ డెన్సిటీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. తిన్నా కూడా అబ్జర్వ్ కాకపోవడం వల్ల అంటే ఆ బోన్ డెన్సిటీ అనేది బోన్కి కావాల్సిన ఇది కానీ అన్నీ అందవు అనమాట. ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ బోన్కి అందకపోవడం వల్ల చిన్న వయసులోనే బోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో ఏం చెప్పాలంటే, డైజెషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేయదు. మీకు విటమిన్ డి ప్రాబ్లం ఉంది, విటమిన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీ మంచిగా తింటే డైజెషన్ అయితే అన్ని విటమిన్స్ ఫుడ్లకి ఏంటే వస్తాయి అన్న కాన్సెప్ట్ చెప్పరు. డైరెక్ట్ సప్లిమెంటరీస్ ఇస్తారు. అవి ఎన్ని రోజులు వేసుకోవాలి? 4 రోజులు వేసుకుంటే 4 రోజులు బాగుంటుంది, 5వ రోజు మళ్ళీ వస్తుంది. అంటే ఇంకా ఎండింగ్ అనేది లేదు. ఇంకా ఇక్కడ మోడర్న్ సిస్టంలో ఎండింగ్ లేదు, ఇంకా వేసుకుంటూ ఉండాలి అంతే. ఇంకా డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకొని అప్పుడు మీరు ప్రోటీన్ ఫుడ్ తినండి. కరెక్ట్గా డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ఓన్లీ వెజిటేబుల్ డైట్ చేయండి. చూడండి ఒకసారి, ఈ ప్రోటీన్ ఫుడ్ జోలికి వెళ్ళకండి ఫస్ట్. ఎందుకంటే అదంతా హెవీ డైట్,
అదంతా తినాలంటే డైజెషన్ చాలా బాగుండాలి. డైజెషన్ బాగుందా లేదా అని తెలుసుకునే దానికి ఫస్ట్ మీకు ఫ్రీ మోషన్ ఉందా లేదా. ఎవరైనా 2 సార్లు కానీ 3 సార్లు కానీ మోషన్ వచ్చింది అంటే వాళ్ళకు అంటే వాళ్ళకు డైజెషన్ సిస్టమ్ బాగాలేదని చెప్పొచ్చు. ఒకసారి అవుతుంది, అది టైంలో అవుతుంది అంటే కూడా అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు. కొంతమందికి ఒకేసారి ఫ్రీగా మోషన్ అవుతుంటుంది, అయినా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళకు ఇంకెక్కడో లివర్లో సమస్యలు ఉంటాయి. ఓకే. కొంతమందికి లంగ్స్లో అంటే స్పైసీ ఫుడ్ పడదు కొంతమందికి, అయినా తింటూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకు రూట్ కాజ్లో బోన్ డెన్సిటీ తగ్గిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రూట్ కాజ్లో ఏదైనా ఒక ఆర్గాన్ ప్రాబ్లం వచ్చింది అంటే అది డైజెషన్ వల్ల మాత్రమే అని చాలా క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే ఇది మనకు అర్థమవుతుందో మనం తినే ఫుడ్ చాలా జాగ్రత్తగా తింటాం. ఏం చేస్తాం ఇప్పుడు నేను చెప్పినట్టు మార్నింగ్ హెవీగా తింటాం, మధ్యాహ్నానికి విటమిన్స్ మంచిగా ఈజీ డైజెషన్ అయ్యే వెజిటేబుల్స్ తింటాము, ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ లాంటివి, ఓకే. ఇది సొరకాయ జ్యూసులు ఇలాంటివి, మంచి గుమ్మడికాయ జ్యూసులు ఇలాంటివన్నీ, సూప్సేనా ఇంకేమన్నా సూప్స్, ఎనీ సూప్స్, వెజిటేబుల్ సూప్ చేసుకోండి. ఓకే. తినడం కాకుండా తాగండి. ఈవినింగ్ వచ్చేసి నమలడం ఆపేయాలి. ఓకే. ఫుడ్ డైట్లో నమలడం కాకుండా తాగడం పెట్టాలి. తాగడం. అలా అని చెప్పేసి ఇష్టం వచ్చింది బోన్ సూప్ అలాంటివి కాదు, హెవీ డైట్ కాదు. వెజిటేబుల్ సూప్స్ కానివ్వండి, లేదంటే ఫ్రూట్ జ్యూస్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, అలాంటివి ఈజీగా డైజెషన్ అవి తినండి. ఓకే. మీ డైజెషన్ సిస్టమ్ ఒక 4 వీక్స్లో మారిపోతుంది. అయితే ప్రోటీన్ ఫుడ్ ఒక 1 మంత్ మానేస్తే మీ డైజెషన్ సిస్టమ్ని చాలా అమాంతరంగా హై చేసుకోవచ్చు, చాలా ఈజీగా డైజెషన్ అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ డైజెషన్ సిస్టంలో బాడీలో పెయిన్స్ ఉండేవాళ్ళు ఓన్లీ వెజిటేబుల్స్ మాత్రమే బాయిల్ చేసుకొని తింటే అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. బాడీ మొత్తం ఫ్యాట్ అంతా కూడా పోతుంది. ఎక్కడ కూడా ఓన్లీ వెజిటేబుల్స్ని బాయిల్ చేసుకొని తినడంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. వెజిటేబుల్స్లో అన్ని విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్గా ఒక 300 గ్రామ్ చిక్కుడుగా తీసుకున్నారంటే దాంట్లో హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. డైజెషన్ సిస్టమ్కి చాలా ఇంప్రూవ్మెంట్, బోన్ డెన్సిటీ కూడా చాలా పెరుగుతుంది. ఓకే. ఓకే. ఎలాంటి కిడ్నీ సమస్యలు ఉన్నా సరే ఆ ఒక్క చిక్కుడుగాయలు తగ్గిపోతాయి. అంత మన మందికి అంటాం కిడ్నీ బీన్స్ అని అంటాం, అంటే దాంట్లో ఉంటాయి. కాబట్టి హై ప్రోటీన్ అనమాట అది. అలాంటివన్నీ మెడిసిన్ లాగా పనిచేస్తాయి వెజిటేబుల్స్ కూడా మనకు. ఈ అవేర్నెస్ కనుక మనకు వచ్చింది అంటే మాత్రం ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా కూడా హ్యాపీగా ఉండవచ్చు అనమాట. ఓకే. కాబట్టి బోన్ డెన్సిటీ పెరగాలంటే డైజెషన్ సిస్టమ్ని మంచిగా పెట్టుకోండి. దాని తర్వాత ప్రోటీన్ ఫుడ్ తినండి, దాని తర్వాత కాల్షియం ఫుడ్, మంచి విటమిన్స్ తినండి. అప్పుడు మీ బోన్ డెన్సిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. విటమిన్స్ ప్రాబ్లమ్స్ రావు, విటమిన్ డి ప్రాబ్లం రాదు, విటమిన్ B12 ప్రాబ్లం అన్నిటి కూడా మీ వెజిటేబుల్ ద్వారా డైజెషన్ చేసుకుంటే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. సో ఏదైనా న్యాచురల్ పద్ధతిలో అయిపోతే ఇంకంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో యూజువలీ ఫుడ్ అంటేనే చాలా ఒక న్యాచురల్ మెడిసిన్ లాగా మనము ఫుడ్తోనే మనము బతుకుతాం కదా. అయితే న్యాచురల్ మెడిసిన్ లాగా ఎలా పాసిబుల్ అవుతుంది? ఎందుకంటే కొన్ని ట్రీట్మెంట్స్కి ఎలాంటి మందులు అవి అవసరం లేకుండా ఫుడ్తోనే హీల్ అయ్యేలాగా న్యాచురల్గా అయిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఫుడ్ ఎలా సాల్వ్ చేస్తుందండి? అంటే చూడండి, ఇప్పుడు ఏదైనా ఎనీ డిసీజ్ రావడానికి మెయిన్ రూట్ కాజ్ ఫుడే. ఓకే. అంటే మనం తినే జంక్ ఫుడ్, మనం తినే ఎక్కువ ప్రోటీన్ తిన్నా, ఎక్కువ మసాలా తిన్నా, ఎక్కువ చింతపండు తిన్నా, ఇవన్నీ రూట్ కాజ్ అనమాట. అంటే మన డైజెషన్ సిస్టమ్ని పాడు చేసేది ఏదైనా సరే అది మనకు పాయిజన్తో సమానం. ఓకే. మనకి ఏది డైజెషన్ని ఇన్బ్యాలెన్స్ చేస్తుంది? ఎగ్జాంపుల్, మార్నింగ్ 2 ఇడ్లీ తినేసి లైట్గా తినేసి ఆఫ్టర్నూన్, అంటే మార్నింగ్ లైఫ్ ఎలా అయిపోయిందంటే అందరికీ బిజీ షెడ్యూల్, జాబ్కి వెళ్ళాలి, గబా తినేసి ఏదో కొంచెం తినేసి వెళ్ళిపోతాం. మధ్యాహ్నం వర్క్లో ఉండి కొద్దిగా తింటాం, నైట్ ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోయి హెవీగా తింటారు. ఇదే కదా జరుగుతున్న పద్ధతి. కరెక్టే. అప్పుడే కొంచెం అమ్మయ్య అనుకొని ఏదన్నా మంచి తింటే బాగుండు నోటికి అన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి నేచర్లో సిస్టమ్ సైకిల్ అనేది రివర్స్ అయిపోయింది. ఇదే ఒక 50 years బ్యాక్ వెళ్ళండి, ఏముంది చూడండి ఒకసారి. మార్నింగ్ కడుపు నిండా తింటారు, పొలంకి వెళ్ళేటప్పుడు, పొలం కన్నా వెళ్ళండి, ఏ పనికైనా వెళ్ళండి. మీరు ఇంట్లో వాళ్ళు ఎక్కడికైనా ఊరు వెళ్తున్నారంటే మార్నింగ్ మంచిగా కడుపు నిండా తినేసి సాయంత్రం వరకు ఎక్కడ తినకున్నా పర్లేదు, సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చి తినేది. అయితే జస్ట్ సిస్టమ్ ఒక 50 years బ్యాక్ వెళ్ళేసి ఎలాంటి సిస్టమ్ ఉండింది? 100 ఏళ్ళకి వెళ్తే ఇలా ఒక్కసారి కొంచెం బ్యాక్ వెళ్తే మార్నింగ్ 7 to 9 స్టమక్ టైం అంటే అది ఖచ్చితంగా ఆ టైంలో హెవీగా తినాలి. ఏం తినాలి? మళ్ళీ క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ, మళ్ళీ ఎంబడే క్వశ్చన్ ఉంటుంది. సార్ తినమన్నారు బాగానే ఉంది కానీ ఏం తినాలి? ప్రోటీన్ ఫుడ్ అంతా కూడా మార్నింగ్ తినండి, హెవీ ప్రోటీన్. నాన్ వెజ్ తినాలనుకుంటున్నారు కదా, కొంచెం మసాలాలు తగ్గించి ప్రోటీన్ మార్నింగ్ మంచిగా కడుపు నిండా తినండి. ఎందుకు మార్నింగ్ తినమని చెప్తున్నాను? డే టైంలో ఏమవుతుంది అంటే బయట టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. మనకు జఠరాగ్ని అని చెప్పేసి, అంటే స్మాల్ ఇంటెస్టైన్ జఠరాగ్ని అనేది
మధ్యాహ్నం టైంలో 1 to 3 o'clock టైంలో జఠరాగ్ని యొక్క టైమింగ్ అనమాట, డైజెషన్ ప్రాసెస్ చేసే ఒక టైమింగ్ అది. ఆ టైంలో ఏమవుతుందంటే మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే మార్నింగ్ చాలా ఈజీగా డైజెషన్ చేసే ప్రాసెస్ టైమింగ్ అనమాట. ఓకే. మన జఠరాగ్ని హై లెవెల్లో డైజెషన్ అవ్వాలంటే అది ఆఫ్టర్నూన్ టైంలో ఉంటుంది. కాబట్టి మార్నింగ్ తిన్న ఫుడ్ ఆఫ్టర్నూన్ డైజెషన్ అవుతుంది. ఓకే. కాబట్టి బయట టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్కి బ్యాలెన్స్ అవుతుంది. సెట్ అయిపోతుంది అప్పటికి. అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక మిక్సీలో పల్లీలు వేసేసి పవర్ ద్వారా స్విచ్ ఆన్ చేసేసి మిక్స్ చేస్తే గ్రైండ్ అవుతుంది, పౌడర్ అవుతుంది. అలాగే పల్లీలు తింటే, అలాగే పల్లీలు మింగితే డైజెషన్ అవ్వదు. పౌడర్ చేస్తున్నాం కాబట్టి ఆ పౌడర్కి మనం పవర్ ఎట్లయితే యూజ్ చేస్తున్నామో మనకు కూడా జఠరాగ్ని అనేది పవర్ అలాగే యూజ్ అవుతుంది. ఓకే. ఓకే. అంటే జఠరాగ్ని అనేది ఎప్పుడైతే మనకు యాక్టివేట్గా ఉంటుందో మనం ఎంత హెవీ ఫుడ్ తిన్నా సరే డైజెషన్ అవుతుంది. డైజెషన్ అవ్వడానికి ఇది చాలా సింపుల్ రూట్ అనమాట. కాబట్టి మార్నింగ్ హెవీగా ప్రోటీన్ తినండి, ఆఫ్టర్నూన్ వచ్చేసి విటమిన్స్ తినండి. అంటే వెజిటేబుల్తో సంబంధించినది విటమిన్స్ మంచిగా మంచి విటమిన్స్ ఉన్నాయి తినండి. ఓకే. ఈవినింగ్ వచ్చేసరికి మినరల్స్ ఉన్నాయి తినండి. అంటే సూప్స్ లాంటివి తాగండి. ఇలా బ్యాలెన్స్గా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ డైజెషన్ సిస్టమ్ చాలా హై లెవెల్లో ఇంప్రూవ్ అవుతుంది. ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ బాగుంటుందో నో డిసీజ్. ఒక డిసీజ్ రావడానికి ఫుడ్డే కారణం, ఒక డిసీజ్ తగ్గేదానికి కూడా ఫుడ్డే కారణం అవుతుంది. కాబట్టి దీన్ని బ్యాలెన్స్గా చేసుకునే దానికి మాత్రమే మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఓకే. కొంచెం పాత పద్ధతుల్ని పాటించి చూడండి. పాత పద్ధతిలో మనం కుకింగ్ అనేది వంటశాల అనేది వైద్యశాల లాగా చూసేది. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ ఎక్కడ పోయింది అంటే కరెక్ట్గా చూస్తే అప్పుడున్న జంక్ ఫుడ్, అంటే జంక్ ఫుడ్ అనేది కాదు, అప్పుడున్న రెసిపీస్ చాలా అథెంటిక్గా ఉండేవి, చాలా సింపుల్గా చేసుకునేది. అప్పుడు కూడా నాన్ వెజ్ తినేది, కానీ ఎలా చేసేది? ఇప్పుడున్న అనవసరమైన కెమికల్స్, అంటే కలర్ఫుల్ రావడానికి బయట ఫుడ్ కలర్స్ ఇలాంటివి ఏమీ లేదు. న్యాచురల్గా కొన్ని, అంటే అప్పుడు ఎక్కువ ఎర్ర గరం మసాలాలు ఎక్కువ వాడేది కాదు, గ్రీన్ చిల్లీస్ ఎక్కువ వాడేది. గ్రీన్ చిల్లీస్కి మా స్పైసీస్కి చాలా తేడా ఉంటుంది. మనకు టేస్ట్ కారంగా కావాలంతే, అది రెడ్ చిల్లీ పౌడర్ అనేది కాదు. గ్రీన్ చిల్లీస్ కూడా చాలా హెల్త్కి మంచిది. ఎప్పుడైనా మనం స్టోరేజ్గా ఉన్న ఫుడ్ అంతా కూడా మార్నింగ్ టైంలో తింటే ఈజీగా డైజెషన్ అవుతుంది. స్పైసీ ఫుడ్ నైట్ టైంలో అసలు డైజెషన్ అవ్వదు. ఈరోజు డయాబెటిక్ పేషెంట్స్ పెరిగేదానికి రూట్ కాజ్ ఏం తెలుసా అండి? జస్ట్ డైజెషన్. అంటే డయాబెటిక్ డిసీజ్ అనేది డైజెషన్ వల్ల వచ్చేదే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, పేషెంట్లు కొంతమంది డైజెషన్ బాగున్న రోజు షుగర్ లెవెల్స్ తక్కువ ఉంటుంది, డైజెషన్ కాని రోజు షుగర్ ఎక్కువ ఉంటుంది. చాలామంది టెస్ట్ చేసుకుంటారు మార్నింగ్. చాలామంది మార్నింగ్ టెస్ట్ చేసుకుంటారు. ఏమని? నేను తినక ముందు ఇంత ఉందండి, నాకు 200 ఉంది, కొంచెం బ్రేక్ఫాస్ట్ చేసేసరికి 300 అయిపోయింది నాకు. కొంతమందిలో రివర్స్ అవుతుంటుంది. చాలామంది అబ్జర్వ్ చేస్తే తినక ముందు వచ్చేసి 200 ఉంటుంది, తిన్న తర్వాత 180 వచ్చేస్తుంది. అంటే తిన్నది డైజెషన్ అయితే తగ్గిపోతుంది. అక్కడ ఇన్సులిన్ అది న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది కూడా. కాబట్టి డైజెషన్ కాకపోతే ఎక్కువ అవుతుంది, డైజెషన్ అయితేనేమో తగ్గిపోతుంది. ఇది మీరు బాగా 1కి 4 సార్లు మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి. ఎప్పుడైనా సరే నైట్ హెవీగా తిన్నారా, మీకు మార్నింగ్ ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. అవ్వక. కాబట్టి మార్నింగ్ టైంలో హెవీగా తింటే ఏమవుతుందంటే ఈవినింగ్ కల్లా మనం చేసే యాక్టివిటీస్, డే టైంలో మనకు బయట కూడా టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని చెప్పాను కదా, ఆ టెంపరేచర్ మన బాడీ టెంపరేచర్ కూడా హై లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఎంత హెవీ ఫుడ్ తిన్నా డైజెషన్ ఈజీగా అవ్వడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గించుకోవచ్చు, బీపీ తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ అయితే అసలు మ్యాజిక్ ఇక్కడ. ఇంకోటి అంటే కొన్ని క్రానిక్ డిసీజ్కి ఇలాంటి డైట్ సిస్టమ్ ఒకటి పాటించి చూడండి, ఒక 1 month చూడండి ఎంత ఎఫెక్ట్ ఉంటుంది చూడండి. ట్యాబ్లెట్లు అవసరం లేదండి, అసలు మెడిసిన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి వైద్య విధానం ఉండేది మనకు. కొంచెం పాతకాలంకి వెళ్ళేసి ఎలాంటి ఫుడ్, ఎలాంటి రెసిపీస్ ఉన్నాయి, టేస్ట్ కోసం ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తారో ఖచ్చితంగా హాస్పిటల్ కూడా మనం సపరేట్గా ఒక కోట పెట్టుకోవాలి. ఇంకా హాస్పిటల్కి మనం అంటే ఈఎంఐలు ఎలా కట్టుకుంటామో హాస్పిటల్ కూడా ఇంత బడ్జెట్ అని పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఆల్రెడీ వచ్చినాయి. కాబట్టి జాగ్రత్తగా, చాలా కాన్షియస్గా మనకి ఈజీ డైజెషన్ ప్రాసెస్ అవ్వాలంటే మార్నింగ్ హెవీగా తినండి, మధ్యాహ్నంకి అంటే విటమిన్స్కి సంబంధించిన ఫుడ్ తినండి, మినరల్కి సంబంధించిన ఫుడ్ అంతా కూడా ఈవినింగ్ తీసుకోండి. ఇలా తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. క్రానిక్ డిసీజ్ బారిన పడకుండా ఉండాలంటే ఈ గుడ్ సొల్యూషన్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యర్ టైం సార్.
And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.